జగన్ పై దాడి విషయంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్ గన్ క్యాట్ బాల్ అయ్యుంటుందని వ్యాఖ్యానించగా, భరత్ తోపుదుర్తి మాత్రం ఎయిర్ గన్ అని చెప్తున్నారు. ఇది వీళ్ళే టీడీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆ స్కూల్ ఆఫ్ థాట్ వంట పట్టుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ప్రమేయం వెనక నుంచి ప్రోత్సాహము, ఏదో పర్పెట్రేషన్ అది వెనక నుంచి ఉంటుంది. మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ఎవరికి కనపడట్లా. ఆయన ప్రజల్లో తిరగడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఆయన ఎట్లా ఆపాలనుకున్నారు, అలాంటిది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంటుంది. నీ ప్రమేయం లేకపోతే మాకు సంబంధం లేదు బాబు అని దండం పెట్టి ఆయన స్పీడీ రికవరీ అంటే బాగుంటుంది. దాన్ని దాటి వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతాయి. ఫిజికల్గా హామ్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? అందులోనూ కష్టపడి కఠినమైన కఠోరమైన వీటికేలో ఇదే అయిపోయి అది ఏదైనా సరే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్న వాటిని తట్టుకొని వైసీపీ నేతల విమర్శలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. చేతితోనే రాయి విసిరాని చెప్తున్నారు. నిందితుడు దొరికితేనే కుట్రకోణం ఉందా లేదా అనేది తెలుస్తుందని చెప్తున్నారు. ఎక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆకతాయితనంగా ఏమైనా కుర్రాళ్ళు చేశారని మనకు తెలుస్తుంది. సీఎం గారికి తగిలి సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు. రాయి విసరడం బలంగానే వేశారు. అంటే ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే డైరెక్ట్ ఐ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఏ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. షుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు. ఇంతవరకు we take lot of care. అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నిందితుడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించినట్లు సిపి చెప్తున్నారు. వీడియో ఎవిడెన్స్లు పరిశీలించగా రాయితోనే దాడి చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. సీఎం జగన్ కు తగిలిన తర్వాత ఆ రాయి ఎమ్మెల్యే వెల్లంపల్లికి తగిలినట్లుగా గుర్తించారు. ఘటన జరిగినప్పుడు ఆ ప్రాంతంలో 6,000కు పైగా జనాభా ఉన్నారని పోలీసులు అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, అయితే ఇప్పుడు జగన్ కి తగిలిన రాయి పోలీసులు రాయి అని చెప్తున్నారు, వైసీపీ నేతలు మాత్రం అది క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ అని చెప్తున్నారు. సో దీనిపైన నిర్ధారణ వచ్చిందా? ఏదైతే శనివారం నైట్ జరిగిన ఘటనపై కూడా వైసీపీ నుంచి కూడా భిన్న స్వరాలు వినిపించాయి. మొదటిగా రాయితో దాడి చేశారంటూ కూడా వాళ్ళు వెల్లడించడం జరిగింది. తర్వాత రాయి ప్లేస్లో కూడా ఎయిర్ గన్తో షూట్ చేశారని, అలాగే క్యాట్ బాల్తో కూడా కొట్టారంటూ కూడా పలు రకాలమైన వ్యాఖ్యలు అయితే వాళ్ళు చేయడం జరిగింది. ఇదే కాకుండా టీడీపీ మీద కూడా తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. వాళ్ళే కావాలని కుట్రకోణంతో దాడి చేశారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న సాయంత్రం దీనికి సంబంధించి పోలీసులు కొంత క్లారిటీ అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎయిర్ గన్ కానీ క్యాట్ బాల్తో కానీ దాడి చేశారని చెప్పి ఏదైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో దానికి ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా పోలీసులు కొంత క్లారిటీ అయితే ఇచ్చారు. కంపల్సరీగా మేము ఈ 4 రోజుల పాటు దర్యాప్తు ఏదైతే చేశామో దానికి సంబంధించి మేము గమనించిన అంశంలో ఇది చేత్తోనే విసిరిన రాయిగా మేము గుర్తించామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఒక అరచేతిలో పట్టే రాయి ఏదైతే ఉంటుందో ఆ రాయి కింద నుంచి, అంటే కింద మా స్కూల్లో నుంచి కాకుండా కింద ఏదైతే స్కూల్కి గుడికి మధ్యలో ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి కింద నుంచే రాయి విసిరా అని చెప్పి కూడా గమనించినట్లుగా వాళ్ళు పోలీసులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీని మీద అయితే వైసీపీ నేతలు తీవ్రంగా అయితే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి శనివారం నైట్ దాడి జరిగిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఒకరికి సంబంధం లేనట్టుగా ఒకరు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎయిర్ గన్తోనే షూట్ చేశారనేది కొంచెం బలంగా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా క్యాట్ బాల్ అనేది ముందుగానే ఎప్పుడైతే దాడి జరిగిందో దాని నుంచే వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా
కొంత సమాచారం మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. క్యాట్ బాల్తోనే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే లక్ష్యంగా కూడా దాడి చేశారంటూ కూడా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి కొనసాగింపుగా కూడా వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎయిర్ గన్ కూడా ఉపయోగించారు, మాకు ఎయిర్ గన్తోనే కాల్చారని, ఎయిర్ గన్తోనే దాడి చేశారంటూ కూడా మాకు చాలా అనుమానంగా ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా 3 రోజుల తర్వాత పోలీసులు కొంత ఇన్వెస్టిగేషన్ నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రాంతం ఉందో దాడి జరిగిన ప్రాంతం అజిత్ సింగ్ నగర్కి సంబంధించిన ఆ ప్రాంతంలో కూడా స్కూలు, గంగానమ్మ గుడి దగ్గర కూడా అక్కడ ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని ఏదైతే వీడియో ఒకటి రిలీజ్ అయిందో ఆ వీడియోలో ఉన్న ఆ రాయి ఏదైతే ఫోర్స్లో వెళ్తా ఉందో దాన్ని గమనించి ఆ డైరెక్షన్ని గమనించి వాళ్ళు ఒక నిర్ధారణకు అయితే పోలీసులు రావడం జరిగింది. వైసీపీ వ్యాఖ్యలను వాళ్ళైతే కొంచెం ఖండించినట్టు కూడా మనం దీని సందర్భంగా కూడా చెప్పుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా వాళ్ళు అనుకుంటున్నట్టు ఎయిర్ గన్ కానీ ఏదైతే క్యాట్ బాల్ కానీ కాదనేది వాళ్ళు పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. చేత్తోనే కింద నుంచి దాన్ని రాయిని విసిరాదనే క్రమంలోనే వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనిపైన కూడా పోలీసులకు సంబంధించి ఇటు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే పోలీసులు రాయితోనే కొట్టారు, సీఎం జగన్ కి ఏదైతే రాయి తగిలిందో అదే వెల్లంపల్లికి కూడా తగిలిందని వీడియో ఎవిడెన్స్ బట్టి పోలీసులు చెప్తున్నారు. మరి వైసీపీ నేతలు అది రాయి కాదు క్యాట్ బాల్ లేదా ఎయిర్ గన్ అనేది ఏ ఎవిడెన్స్ బట్టి వాళ్ళు ఆరోపిస్తున్నారు? అయితే వారు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఎవిడెన్స్లు సంబంధించి ఏం కూడా వాళ్ళు చెబుతున్న దాఖలాలు కూడా లేరు. వారు ఆరోపణల మట్టుకి ఇటు ప్రతిపక్ష పార్టీల పై మట్టుకి తీవ్ర విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి వైసీపీ కేంద్ర ఆఫీస్ నుంచి ఏదైతే సమాచారం ముందుగా వచ్చిందో క్యాట్ బాల్ అనే సమాచారంతో కూడా ముందుగా రావడం జరిగింది. దానికి కొనసాగింపుగానే వైసీపీ నేతలు ఇటు ఎయిర్ గన్ కూడా ఉపయోగించారంటూ కూడా ముందుగా అక్కడ ఉన్న అనంతపురం జిల్లాకి, రాయలసీమ జిల్లాకి చెందిన నేత ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రావు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయనకి కొనసాగింపుగా ఇటు వెల్లంపల్లి ఏదైతే నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా సేమ్ అదే వ్యాఖ్యలు ఎయిర్ గన్తోనే షూట్ చేశారు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు అందరూ కూడా ఎక్కువగా కూడా క్యాట్ బాల్ ఎయిర్ గన్తోనే ఆయనపై దాడి చేశారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పోలీసులు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయితే ఇప్పటి వరకు వాళ్ళు స్పందించిన దాఖలా అయితే కనిపించడం లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏదైతే పోలీసులు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. వైసీపీ నేతలు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో కుట్రకోణంలో దాగి ఉంది, ఇది టీడీపీ నేతలే చేయించారంటూ కూడా వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్న దానికి సంబంధించి పోలీసులు అయితే కొంత క్లారిటీ ఇచ్చే పరిస్థితి తెలుస్తుంది. ఎవరైతే నిందితుడు మేము ఒక నిందితుడే అని పోలీసు కూడా కొంత క్లారిటీ కూడా ఇస్తా ఉన్నారు. ఒక అతను ఈ రాయి తీస్తున్న దాడి చేశారంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో పంచంలో కుట్రకోణం ఉందా లేదా అనేది ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడిని పట్టుకున్న తర్వాత మాత్రమే తెలుస్తున్న విషయాన్ని కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.